ఎవరు తమ ప్లేసుని దాటి ఎవరు వెళ్ళొద్దు, ఎవరు తమ ప్లేసుని దాటి ఎదురుకు వెళ్ళొద్దు. మన ప్రియతమానం శాసనసభ్యులు డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారికి, అలాగే మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు మరియు వెంకటరామయ్య గారు నాని గారికి, అలాగే రాష్ట్ర మహిళా శిశు సభ్యులు శ్రీ జోగి రమేష్ గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నా. గాలి గాలి అలాగే వారి కుటుంబాలు కేవలం పరిశ్రమకి తప్ప శ్రీ లక్ష్మారెడ్డి గారికి హృదయపూర్వక రవాణా శాఖ మంత్రులు శ్రీ పేరు నాని గారికి, అలాగే మరొక ఇన్ఛార్జ్ మంత్రిగా మాకు ఏ సమస్య వచ్చినా మన నియోజకవర్గానికి సంబంధించి మన ఎమ్మెల్యేలందరూ కూడా ఫోన్ మీదే ఏ కార్యక్రమాన్ని సరే మాట్లాడి సెటిల్ చేసే కార్యక్రమం చేస్తున్న పెద్దల గౌరవనీయులు నాని గారికి కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన అనుభవజ్ఞుడు, చాలా చక్కగా ప్రజలతో మమేకమైపోయి ఉంటారు. పొద్దున్న లేచిన కాడి నుంచి కూడా ప్రజల మధ్యనే ఉంటారు, తిరుగుతూ ఉంటారు. ప్రజలతోటి రేపో ఎక్కువగా ఉండి వాళ్ళ కష్టకాల్లో మరి ఎప్పుడు కూడా పంచుకునే వ్యక్తి మరి నాని గారు అనుభవజ్ఞులైన మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు రావటం మన అదృష్టం అని భావిస్తూ, అలాగే జోగి రమేష్ గారి తమ్ముడు అన్నయ్య ఇప్పటివరకు మాట్లాడి వెళ్ళిపోయినట్టున్నారు. జోగి రమేష్ గారు, ఎంవిఎస్ నాగిరెడ్డి గారు, శ్రీ ఆర్డీఓ లక్ష్మారెడ్డి గారు, పెనుమత్స సుబ్బరాజు గారు, కుప్పిశెట్టి దుర్గాప్రసాద్ గారు, ఇరగవరం గ్రామ పెద్దలకి, ఈ మండల స్థాయి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు, ఇచ్చేసినటువంటి వివిధ విభాగాల అధికారులకు, పోలీస్ సిబ్బందికి, పాత్రికేయ మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇబ్బంది పెట్టను ఒకే 1.5-2 నిమిషాలు ఈ పేరేంటో ఇవాళ మనం ఈ పట్టాలు తీసుకునే కార్యక్రమానికి వచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది ఆడపిల్లల ఆవేదన అర్థం చేసుకునే వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా 30,54,000 మంది ఇల్లు లేని పేదలందరికీ కూడా ఇళ్ల పట్టాలు పంచిపెట్టే కార్యక్రమం, సుమారుగా 9,000 కోట్ల ధనాన్ని వెచ్చించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఒక ఎత్తు అయితే, ఇవాళ మన ఇరగవరం గ్రామంలో 175 మంది కొత్తగా గుర్తించినటువంటి ఇళ్ల స్థలాలు లేనటువంటి వ్యక్తులకు, అలాగే పాత రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉండగా గుర్తించినటువంటి 142 మంది నిరుపేదలకి మొత్తానికి ఈ భూమిలో ఇళ్ల పట్టాలు ఇవ్వటం జరుగుతుంది. అంటే ఇది కూడా ఎలా ఉంటుంది అనేది ఒకసారి అనిపిస్తూ ఉంటుంది. నా
నాడు రాజశేఖర రెడ్డి గారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారి యొక్క తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఈ పొలం కొనెక్ట్ పెట్టి వెళ్తే అప్పటి నుంచి మళ్ళీ ఆయన కొడుకు వచ్చే వరకు కూడా ఈ భూమిని పంచే నాదుడు లేకపోవడం కూడా ఇదే అనుకోవాలి. ఇవాళ ఈ గ్రామంలో ఇక్కడ 175 మంది తీసుకునే వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఎక్కువగా వ్యవసాయ కూలీలుగా చిన్న చిన్న కమతాలు ఉన్నటువంటి 6 ఎకరం, 1/4 ఎకరం, కుంట సెంటు నేల ఉన్నాళ్ళు ఇక్కడ నాకు కూర్చున్న వాళ్ళందరూ కూడా సొంత ఇల్లు అనేది ఒక కలగా ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఆ సొంత ఇంటి కళ నెరవేరకుండా, అంటే చచ్చిపోయేలోపు కొద్ది కాలం అన్నా సరే పెళ్ళాం పిల్లలతో ఇంట్లో సొంత ఇంట్లో ఉండి చచ్చిపోవాలని కోరుకుంటారు. ఆ కళ తీరకుండా చనిపోయిన వాళ్ళు లక్షల సువర్ణాధ్యాయాన్ని మన ఇరుగోరు గ్రామంలో మన ఆత్మీయ అతిథుల చేతుల మీదుగా అందించాల్సిన కోరుచు కోన నాగమణి తొందరగా కోన నాగమణి అతిథుల చేతుల మీదుగా చవాకు లక్ష్మీరాణి గారు. ఖాళీ ఏర్పాటు చేయండి. మరి పరిగెత్తండి, ఎంతసేపు చేస్తారు? కృష్ణ ప్రసన్న శోభమానే తనువా శోభమానే రయం శోభమానే తనువా శోభమానే రయం శోభమానే రయం